టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక. కోట పట్టణంలోని ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం కొద్దిసేపు రసాబస. గూడలి గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతి జిల్లా కోట మండలంలో గత ఏడాది జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి జరిగినట్లుగా ఆ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ సమక్షంలో బట్టబయలు అయ్యింది. కోట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పిడి శ్రీనివాస ప్రసాద్, ఏపీడి వరప్రసాద్ ఆధ్వర్యంలో 21 పంచాయతీల్లో జరిగిన పనులు, ఖర్చుల వివరాలను ఒక్కొక్కటిగా చర్చించారు. గత కొద్ది రోజులుగా డిఆర్పీలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి జరిగిన అవినీతిని ప్రజావేదికలో ఉంచారు. 11,99,917 రూపాయలతో 545 పనులు చేపట్టినట్లు లేబర్ బడ్జెట్ ఉపాధి హామీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే డిఆర్పీలు చేపట్టిన తనిఖీలో పనులు నేమ్ బోర్డులు, ప్రింటెడ్ రిజిస్టర్ లేకపోవటం, బినామీ పేర్లతో నగదు డ్రా చేయటం, మాస్టర్లలో సంతకాలు లేకపోవటం, మొక్కలు నాటకుండానే నాటినట్లుగా చూపించి నగదు డ్రా చేయటం వంటి అవినీతికి పాల్పడినట్లు తేల్చారు. 4,50,205 రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తించి ఆ సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే అవినీతికి కారకులైన టెక్నికల్ అసిస్టెంట్ శాంతి, దేవి భాస్కర్లను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. కోట మండలంలో జరుగుతున్న ఉపాధి పనులు విచారణ చేసి 2 రోజుల్లో ఏపీఓపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంచాయత్ ఆఫీస్ కౌంట్ చేస్తారు. సార్ అది కావాలని ఒక 10 మంది ఏర్పాటు చేస్తున్నారు. పంచాయత్ ఆఫీస్ సోమవారం పొద్దున్న అర్లీ మార్నింగ్ బయలుదేరితే ఉదయానికి వస్తారు, టికెట్ తీసుకుంటారు, సాయంత్రం వరకు దర్శనం అయిపోతుంది. 6వ అంశం క్యాస్ట్ వారీగా జాబ్ కార్డ్స్ వివరాలు. 7వ అంశం చెక్ మెజర్మెంట్ చేయలేదు. 8వ అంశం నేమ్ బోర్డ్స్ లేవు ఫీల్డ్లో. 9వ అంశం సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. 10వ అంశం సార్ వేరే ఫైన్ సార్. 10వ అంశం సార్ 7 రిజిస్టర్స్లో ప్రింటర్ రిజిస్టర్స్ నిర్వహించడం లేదు. నిర్వహిస్తున్నారు. 12వ అంశం సార్ 14 పనులకు సంబంధించి ఎంబుకులను పాస్ ఆర్డర్స్ వేయలేదు. 13వ అంశం సార్ ఇది 6 మంది కూలీలకు మాస్టర్ల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 13వ అంశం నుంచి అంశం వరకు సార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. పని చేస్తున్నావా? చూసేసాను నేను. అదే ఇట్లాంటి పనులు అంతా ఉద్యోగాలు ఎట్లుంటాయి సార్? 24 వరకు సార్. 25వ అంశం సార్ 4 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ పేమెంట్ చేశారు. ఫీల్డ్లో అయితే నేమ్ బోర్డ్స్ లేవు సార్. పేమెంట్ చేసినంత రికవరీని. 6వ అంశం సార్ ఇది వాటర్ హార్వెస్టింగ్ ఫండ్ పని. ఎంబుక్లో 3,812 క్యూబిక్ మీటర్లు సార్. ఫీల్డ్లో 1,340 క్యూబిక్ మీటర్లు ఉంది. తేడా 2,470 క్యూబిక్ మీటర్ మెజర్మెంట్ డీవేషన్ ఉంది సార్. 64% వర్క్ డీవేషన్ ఉంది సార్ ఫీల్డ్లో. చేశారు అంత డీవేషన్ చేస్తారు. వాళ్ళంటే తీసేసినాం అనుకో, మాస్టర్లు వేసినట్టు మిమ్మల్ని కూడా తీసారా? లేదు కదమ్మా.
నువ్వు వద్దని ఫోటోస్ ఇవ్వు. మీకు వద్దని ఫోటోస్ ఇచ్చారా? వర్గన్ ఫోటోస్ ఇచ్చారు. అంతా ఉందా? నా పూర్తయిందా? ఇదే సార్ వర్క్ క్లియర్గా ఉంది ఎట్లని ఇప్పటికే చేయించినంత ఎప్పుడో చేయించేది ఎట్లా వస్తుంది? కష్టం చేయాలి. ఎంతవరకు సార్ 33 వరకు సార్. ఇంత తేడా వస్తాను మాట్లాడకుండా ఎంతసేపు నిలబడతావు? ఎప్పుడు చేయించావా ఈ సమయానికి? ఇప్పుడు జరిగిందా జరగలేదా? ఇద్దరు ఉన్నారు, వర్క్ లేకుండా ఏం చూసి రికార్డ్ చేశారు. ఎక్స్ప్రెస్ చేసేది ఎట్లుంటుంది అంటుండదు. 20 నుంచి 33 నేను ఇప్పుడు చేసిన ఏం లెక్క లేకుండా నన్ను చూడడానికి ఉంటాను. ఇద్దరినే ఎక్స్ప్రెస్ చేస్తాను ఉండాలా. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేశానో నాకు కనబడి ఉంటే నేను చేస్తాను. పని పాట లేదా? నువ్వు రేపు ఎక్స్ప్రెస్ చేస్తే చూస్తూ ఉండేదా? సస్పెన్షన్లు కూర్చొని చేయండి. ఉండాలి, బాధ్యత ఉండాలి ఉద్యోగం పట్ల. బాధ్యత లేని ఉద్యోగాలు చేయకూడదు. ఏమో ఎంత ధైర్యంతో వచ్చాను మళ్ళీ ఓపెన్ ఫోరంకు ఏమి రెక్టిఫై కూడా చేసుకోకుండా అంటే ఏం జరుగుతుంది అనే కదా నీ ఉద్దేశం. అవన్నీ తెలియదమ్మా. మీరు అందుకే కరెక్ట్గా చేయాలా. ఏం తలకొస్తారు? నీకేమైనా అభిలోడు ఏమైనా ఎంపీ డబ్బులు తీసుకున్నాడా? అందులో అక్కడ లోటు కూడా ఏం లేదే. గొడవ వెడల్పులు ఎందుకు టాలీ కావు? గొడవ వెడల్పు కూడా టాలీ కాకుండా ఉద్యోగాలు చేస్తావా? నేను 5,000, 10,000, 20,000 డిఫరెన్స్ వస్తుంది. లక్షల్లో వస్తుంది డిఫరెన్స్. సార్ ఇది 23 మస్టర్స్ ఒరిజినల్ మస్టర్స్ ఇవ్వలేదు సార్. ఈ పనికి సంబంధించి ప్రింటెడ్ మస్టర్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా సంతకాలన్నీ ఒకటే చేయడం అనేది జరిగింది సార్. మళ్ళీ ఎట్లా ఒకటే సంతకాలు పెట్టిస్తావు నువ్వు? అటాచ్మెంట్ చేయండి. ఆస్తి తీసుకుంటే వేల వేయాల. అనుకుంటారు ఉద్యోగం పోతే వదిలేస్తారని. ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తాను చెప్తున్నా. కూలీలందరూ కూడా చాలా చక్కగా ఉండాలి, మీకు మంచి జరగాలని కోరుకునేది. సో అలా చక్కగా జరిగేటట్టు పథకాన్ని సాయశక్తుల్లో కృషి చేస్తాం. మేము వీడియోట్ చేస్తాం, కరెక్ట్గా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలా చేస్తాం. వారం లోపల అన్నీ కూడా ఇక్కడ మేట్లను కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ అన్నీ కూడా ప్రక్షాళన చేయిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళదే బాధ్యత. ఏపీడీ నువ్వు తీసుకొని లీవ్ తీసుకొని పంచాయతీ వైజ్ ఓ పంచాయతీ కరెక్ట్ అయిపోయిందా టిక్ పెట్టుకుంటా ఒక 1 వీక్ లోపల డైలీ 2-3 పంచాయతీలు క్లోజ్ చేసేసాయి. ఓకేనా? అర్థమైందా? మీ గ్రామం కోసం మీరు కోరుకున్న మేటు, మీరు కోరుకున్న ఎఫ్ఏ ఒకసారి జాగ్రత్తగా చేసి చూపిస్తాం. ఏది పెట్టము? వర్క్ పెట్టకపోతే ఏపీ ఎందుకు మా వర్క్ పెట్టదని మా మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. వీళ్ళకి ఉద్యోగికి అర్థం కావాలా. జిల్లాలో ఉన్న నా వరకు ప్రతిరోజు మీరు కష్టపడతారు కదా, మీ చెమటలో నుంచి వచ్చే దాంట్లో నుంచే వీళ్ళకి జీతాలు ఇచ్చేది. మీరు ఇది గుర్తు చేసుకోండి. మీరు కూడా నిబద్ధతతో పనిచేయాల. పేదవాడి కూలి చెమటలో నుంచి వచ్చే స్వేదంలో నుంచి వచ్చేదే వాళ్ళకు జీతం రూపంలో వస్తుంది.
ఏపీ మేడం ఎందుకు ఇంతసేపు కూర్చొని మాట్లాడుతున్నాం? మన బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగి నువ్వు చేయినా చేయకపోయినా నువ్వు వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వలేవంటే ఎందుకు ఇవ్వలేవో చెప్పాలా, ఇస్తామంటే ఎందుకు ఇస్తున్నామో చెప్పాలా. ఉద్యోగ బాధ్యత కదా మంది. అమ్మా ఒక చెప్పిన అవసరంలే వేసీకరకు నువ్వు నీ పని నీ కష్టము ఆడికే ఉండు అంతే. క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి కరెక్ట్ గా ఉన్నాయి ఆదేశాలు. మనకి అవసరంలే. మీకు మేము ఉద్యోగస్తులము, మీకు ఏం అవసరమో అవి సరి చేసుకునే బాధ్యత మాది. బాధ్యతతో పనిచేసేటట్లు చూసుకునే బాధ్యత నాది. బాధ్యతగా పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చేస్తాను. అర్థమైందా అమ్మ? నేను ఎన్ని మీరు ఎవరు కావాలా, ఒకరు నాకు వద్దు, ఈ కథలంతా వద్దు. నాకు ఒక మెతుకు వినండి, ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది ఎక్కడ సమస్య ఉందో నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా సమస్యను సరిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా మేము సెటిలైట్ చేస్తాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం కొద్దిసేపు రసాబసాగా మారింది. జరుగుమల్లి గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్దేశపూర్వకంగా తొలగించారని గ్రామస్తులు పీడీకి ఫిర్యాదు చేశారు. ఏపీఓ పూర్ణిమ చేసిన రాజకీయానికి ఫీల్డ్ అసిస్టెంట్ తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చిందని ఏపీఓపై మండిపడ్డారు. దీంతో కొద్ది వాదోపవాదనలు జరగడంతో పోలీసులు చొరవ చేసుకుని ఉపాధి కూలీలకు సర్ది చెప్పారు. బుద్ధుళ్ళు పోయింది అని చెప్పింది సార్. ఆ మేడం చెప్పినా మేము బుద్ధుళ్ళు పోయి వాళ్ళ పేరు సార్ అది. అవును సార్, అందరినీ పిలిచి ఇదిగో సార్ మాకు పని చేయకపోతే ఇంకొకటి సన్మానాలు ఎందుకు చేస్తారు సార్? ఆ మేడం ఉంది కదా మేము పర్ఫెక్ట్గా ఉంది ఎందుకు తీసేసారు? జరుగుతుంది సార్. మరి ఏం అనిపిస్తాయా? తీసేసినాక ఇంకేం చేస్తావు? వేరే మంచి వాళ్ళు పెట్టుకోండి. వాళ్ళు అడగాలి కదా, వాళ్ళు అడిగి మీరు చెప్పలేదా మేడం సొంతగా పేరు రాసుకుంటా మేడం ఏం చేశారు? ఆంధ్రలోనే ఉంటుంది, చదవండి. మీకు చదువు రాకపోయినా చదివి వినిపించమనండి. 6 మంది దేని వల్ల తీశారు? ఆ అబ్బాయి ఆర్డర్లో ఏముంది అలిగేషన్? కూర్చొని మీటింగ్ పెట్టి తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మూల విరాట్లకు అభిషేకాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపంలో సంగమేశ్వర స్వామి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తులను ఉంచి కామాక్షిదేవి, సంగమేశ్వర స్వామికి కళ్యాణోత్సవం నిర్వహించారు. స్వామివార్ల కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో పలువురు జంటలు వివాహాలు చేసుకుని దంపతులయ్యారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. పల్లమ్మని స్వామి అమ్మవారికి 100 రూపాయలు. స్వామి అమ్మవారికి 50 రూపాయలు. గంగిరెడ్డి వెంకటరామరెడ్డి, మస్తానయ్య, గంగిరెడ్డి శ్రీకాంత్ మరియు స్వామి అమ్మేశ్వరరావు స్వామి అమ్మవారికి 51 రూపాయలు. వినోద్ కుమార్ రెడ్డి, సుప్రియ, సాయి, స్వామి అమ్మవారి స్వామి కార్యక్రమంలో దేవాలయం వారి ఆధ్వర్యంలో చెల్లింపుల కార్యక్రమాలు వారి వెళ్ళని ఈ పేరు పెట్టుకుని ఈ వ్యవహారాలను అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు అలాగే నూతన ధూరులు దేవాలయంలో భగవంతులను వివాహం చేసుకున్నారు. కాబట్టి మీరందరూ వచ్చి స్వామివారికి ఆంధ్రంలో కమలా శిరస్సులు వేసుకొని స్వామి వారు దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చక్కగా దర్శనంలో వచ్చి ఆంధ్రం అందరూ వేసుకొని ఆశీర్వాదం చేసుకొని చూడండి. దేవదేవ మహాదేవ వీరగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ కామాక్షి సంగమేశ్వర నాథ ఓం నమః. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై, అలాగే మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజని, ఐటీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో నాయుడుపేట, పెళ్లకూరు పోలీస్ స్టేషన్లలో వైసీపీ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నాయుడుపేట అర్బన్ సిఐ బాబీకి వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి పత్రం అందించారు. దీని వెనుక ఎవరున్నారని దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయాలన్నారు. లేదంటే ఈ సమస్యపై ఎస్పీని కలిసే విధంగా ముందుగానే తాము ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు. తాము చేసిన ఫిర్యాదుకు న్యాయం జరుగుతుందని తాము నమ్ముతున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. మా నాయకుడు జగన్మోహన్ గారి మీద మా జెడ్పీటీసీ నందం ప్రిస్కిల్లా గారు మహిళలు బెలగూరు మండల మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఆయన అవమానపరుస్తూ పోస్టింగ్లు పెట్టిన చర్య తీసుకోవాలి బెలగూరు మండల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మేము చట్టానికి బదులై ఉంటామని తెలియజేస్తున్నాం. కిషోర్ నా ఇటు సైడ్ రా. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా విడుదల రజనీ గురించి, అదేవిధంగా ఆర్కే రోజా గారి గురించి ఇవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలతో కూడా మార్ఫింగ్ చేసి ఫోటోలన్నీ కూడా
రకరకాలుగా కూడా ఐటీడీపీ వాళ్ళ ద్వారా కూడా ఈ రోజు అన్ని విధంగా వస్తుందనేసి మాకు ఒక అనుమానంతో ఈ రోజు మనం అందరం కలిసికట్టుగా కూడా మా వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా రెచ్చిపోకుండా ఎక్కడా కూడా చట్టానికి గౌరవిస్తూ ప్రతి దాంట్లో కూడా మేము అనేక సందర్భాల్లో కూడా ఇటువంటి స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని తప్పకుండా కూడా న్యాయం చేస్తారని ఈ రోజు మన నాయుడుపేట స్టేషన్ లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీని ఎవరు పుట్టు పూర్వచారులు వెనక ఎవరున్నారు దీని వెనక మొత్తం కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారని, చట్టాలను మేము ఎప్పుడూ గౌరవిస్తున్నామని, చట్టాల ద్వారా కూడా ఎప్పటికైనా కూడా ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ గారిని కలుస్తాము. అదేవిధంగా కూడా అక్కడ కూడా మాకు తగు న్యాయం జరగకపోతే కోర్టు ద్వారా కూడా మేము అన్ని విధాలుగా కూడా తగు చర్యలు తీసుకునేటట్టుగా ఖచ్చితంగా మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చిన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా స్పందిస్తామని నాయుడుపేట పట్టణ అందరూ పరిధిలో ఉండేటి అందరం కూడా ఖచ్చితంగా కూడా మేము దీనికి ఇంకొకసారి కూడా మళ్ళీ కూడా మేము ఎస్పీ గారిని కలిసేదానికి కూడా అవకాశం ఉంది, కలుస్తామని కూడా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం సబ్సిడీలో పరికరాలను అందించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్ గాని వ్యవసాయ పనిముట్లు గాని ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నియోజకవర్గంలో దాదాపుగా 103 పరికరాలను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో రోటోవేటర్, పవర్ స్ప్రేయర్లు, కల్టివేటర్లు, పల్లమాను తదితర పరికరాలు ఉన్నాయన్నారు. సుమారు 103 పరికరాలకు గాను 17,68,720 రూపాయలను సబ్సిడీ రూపంలో కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే జనసేన నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయ పరికరాలని రైతులకి అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరంలో ఏ పని లేకుండా పాపం ఇబ్బందిగా ఉండేది వ్యవసాయ శాఖ అందరూ కూడా ప్రశాంతంగా ఉండేది. అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక, ప్రజలకి అందించలేక. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఈరోజు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 చిల్లర పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి 42 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ 3 ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. 5 మండలాలు ఉన్నాయి, 3 రకాలు. ఓకే ఓకే. అలాగే పళ్ళ చక్రాలు 2, అట్లాగే పల్లమాను 3, అలాగే లెవెలింగ్ బ్లేడ్లు 2, అలాగే రోటోవేటర్ 3. ఈ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా అన్నిటికీ కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు. గత గవర్నమెంట్ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో 5 సంవత్సరాలు ఎవరు కూడా అద్దె పొందే పరిస్థితిలో ఏ రైతు కూడా లేడు. గతంలో మనం టార్బాల్ పట్టణాలు ఇచ్చాం, గుర్తుంది లేదు, ట్రాక్టర్లు ఇచ్చాం, టార్బాల్ పట్టించాం, అలాగే వాళ్ళ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన ఎరువులు ఇచ్చాం, అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఏ రైతుకు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కొద్దిగా ఇచ్చిన అవసరమైనటువంటి పరికరాలు, వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్లో ఈ విధంగా మీటింగ్లు పెట్టేది, ఈ విధంగా సబ్ కలెక్టర్ గారు, అలాగే ఏఓ గారు, ఏడీలు, ఏఓలు, ఏడీ గారు అందరూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఎక్కడ జరగల. అది అంతకుముందు జరిగాయి. మనం ఫ్రీక్వెంట్గా మీటింగ్లు పెడుతున్నాం, ఫ్రీక్వెంట్గా వ్యవసాయ రైతులకి ఏమేమి వస్తువులు వస్తున్నాయో అన్ని కూడా ఇస్తూ ఉన్నాం. కానీ గత 5 సంవత్సరాలు జరగల. దానికి దీనికి వ్యత్యాసాన్ని గమనించాల్సిన అవసరం కూడా మనం ఏదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కువ లేదు కొద్దిగా ఇచ్చి ఎవరికి ఇవ్వాలా మొహమాట పడుతున్న పరిస్థితి వద్దు. నిజమైన రైతుకి ఇవ్వండి, నిజమైన రైతుకి ఇవ్వండి. మనకు కావాల్సింది ఏంటంటే నిజమైన రైతుకి ఇస్తే మన పేరు చెప్పుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాడు. అట్లా కాకుండా మన
ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేకపోతే మీ బంధువులకో ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు, చెడ్డ పేరు తప్ప. కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు, ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే ఈ యొక్క అక్కడ స్టాల్స్ చూసాం, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అలాగే ఎండాకాలంలో ఏ ధాన్యం వేస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది. దీన్ని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనం కూడా ఇట్లాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం, ఎందుకంటే పూర్తిగా కూడా మనకు కూడా అవగాహన ఉండదు. ఈవెన్ నేను శాసనసభ్యుడిని, నాకు పూర్తి అవగాహన వాటి పైన లేదు. కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది. మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళకి చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవుతుందని చెప్పి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు మీ గ్రామాల్లో పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి, ట్రాక్టర్లు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. పోయినసారి లాగా ఎవరి రోజులు తీసుకోవడం కాదు, ఈసారి పక్కాగా ఉంటుంది, పక్కా వ్యవసాయదారుడికే ఇస్తాం. పోయినసారి ఆ పరిస్థితి లేదు, కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఈ పరికరాలు తీసుకొని, ఈ వ్యవసాయ పరికరాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోండి. అందరికి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత రైతులకు అంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు 100 రైతులు మొత్తం ఈ 5 మండలాల్లో ఈ యొక్క పరికరాలు తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెప్పాలా, ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి, ఎంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, చెప్పేదానికి మీరు అక్కడ ఏ మొహమాట పడాల్సిన అవసరం కూడా, ఎందుకంటే ఇచ్చినోడే మీకు గొప్ప, ఈనోడు గొప్ప కాదు. కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది. అలాగే అధికారులు కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను అధికారులు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి బాగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మా ఏఓ గారికి, ఏడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. తర్వాత ఈ వస్తువులు పంచే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గునపాడు గ్రామంలోని గ్రామ దేవత ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారి చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మీజూరు మాధవ్, పనబాక హేమంత్, లాయర్ అశోక్ కంబ్లే, పుచ్చలపల్లి రమణయ్య, కర్లపూడి వెంకటరమణయ్య, మీచూరు శ్రీను, భూపతి సాయి, కేశవ్, రాజామణి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీరామ్ శంకర్, రామకృష్ణ, సుధీర్, వినోద్, కిషోర్, వెంకటరమణయ్య బహుజనులు పాల్గొన్నారు. మరి ఆయన మాటలు విని మీకోసం సంగం శరణం గచ్చామి, ధర్మం శరణం ఎప్పుడు అజూమ్ చేయకూడదు, బుద్ధం శరణం గచ్చామి, సంగం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఇంకో రండి.
బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి గచ్ఛామి అందరూ కలుసుకుంటారు అంతే కదా నలుగురు రాయి వేసినట్టు నలుగురు రాయి వేసినట్టు రండి చాలా మంది వచ్చిన తర్వాత చేయాలని అందుకని పోస్ట్పోన్ చేస్తుంది కూడా తిరుపతి జిల్లా కోట పట్టణంలోని దళితవాడ పల్లగుంట అంబేద్కర్ నగర్ వద్ద యువత ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పల్లగుంట అంబేద్కర్ నగర్ నుండి విద్యానగర్ వరకు డీజే సౌండ్స్తో అంగరంగ వైభవంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు మర్రి పోలయ్య, రాయపు పోలయ్య, మీజూరు మల్లికార్జునరావు, మీజూరు మాధవ్, పాలమల్లి, ఇన్నమాల సురేష్, పాల ఉమా, తిరుపలపూడి శ్రీకాంత్, నవకోటి బాబురావు, దార్ల ఏడుకొండలు, మర్రి చంద్రయ్య, వాకాటి దేవిక, పనబాక హేమంత్, పెల్లాకూరు చిట్టిబాబు, అశోక్ కంబ్లే, పీడి కేశవ్, భూపతి సాయి, కైలాసం శంకరయ్య, కావలి కృష్ణ, నాగేంద్ర, కుదురు కోటి పాల్గొన్నారు. బతుకుల్లో
ఓ కుమ్మరికం అఖండ జాతికే వెలుగైనందుక భారతదేశపు నిత్యం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బహుజన యువత మొత్తం పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు అంబేద్కర్ విగ్రహాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా లెజినోవాకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో శ్రీవారి మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చిన అన్నా లెజినోవా ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పై సంతకం చేసిన ఆమె వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారిని మొక్కుగా తలనీలాలు సమర్పించారు. అక్కడ నుండి నేరుగా ఆలయ సాంప్రదాయంను పాటిస్తూ భూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. కొద్దిగా సైడ్
స్టాప్ చేయండి. స్టాప్ చేసింది పైన పడద్దు పైన పడదు కొంచెం వెనక చేది ఒక్క నిమిషం శేఖర్ చేది వచ్చేస్తాను సార్ మీరే అరుచుకుంటా మీరే పడుకుంటా మీరే కంఫర్టబుల్ గా వెళ్ళండి. మీరే ఫ్రీగా మూవ్ శివ మూవ్ శివ ఫ్రీగా మూవ్ ఇంకొద్దిగా ముందు ఓకే సరే ఓకే ఓకే కన్నయ్య పోరాట వెనక్క కొంచెం బ్యాక్
కొంచెం వెనక్కి తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు 6 డ్రోన్లు వచ్చాయి. తిరుపతి నగరం జిల్లా ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ వెంకటేశ్వర్లు పోలీస్ శాఖకు 30 లక్షల ప్రత్యేకంగా విడుదల చేశారు. వీటిలో 15 లక్షలు వెచ్చించి 6 డ్రోన్లు కొనుగోలు చేయగా మిగిలిన 15 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, కనుగొన్నారు. అదేవిధంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఈ డ్రోన్ల పనితీరును ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిధులు విడుదల చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్లకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు వచ్చిన 6 డ్రోన్లలో 4 మ్యాట్రిస్, 1 థర్మల్ డ్రోన్స్ కెమెరా, మరొకటి మ్యావిక్ ఎయిర్ 3S05 కెమెరా ఉన్నాయి. మ్యాట్రిస్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా 1 కిలోమీటర్ ఎత్తు వరకు ఎగురుతుంది. నగరాల పరిధిలో 2 నుండి 3 కిలోమీటర్ల వరకు, ఖాళీ ప్రదేశాల్లో 3 నుండి 4 కిలోమీటర్ల దూరం వరకు వెళుతుంది. ఇందులో థర్మల్ ఇమేజింగ్ ఉంటుంది. దీంతో 48 మెగా పిక్సెల్లో 3 కెమెరాలు ఉన్నాయి. నైట్ మోడ్ AI కెమెరా ద్వారా హెడ్ కౌంట్, వాహనాల రాకపోకలను కౌంట్ చేస్తుంది. థర్మల్ కెమెరా ద్వారా అడవుల్లోని మనుషులను, జంతువులను గుర్తించవచ్చు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు థర్మల్ కెమెరాను ఉపయోగించి మనుషులు ఎవరైనా ఉన్నారా అని గుర్తించవచ్చు. పోలీస్ సిబ్బందిలో 40 మంది డ్రోన్స్ పై ప్రత్యేక శిక్షణ పొందారని అన్నారు. 20 మంది AR సిబ్బంది, 20 మంది సివిల్ సిబ్బందికి శిక్షణ ఇప్పించామన్నారు. తిరుపతిలోని పబ్లిక్ ప్రదేశాల్లో ఇబ్బంది పెడుతున్న వారిపై ఈ డ్రోన్స్తో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాలలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం సేవించినా, గంజాయి సేవించినా అలాంటి వారిపై డ్రోన్స్తో నిఘా పెడతామని చెప్పారు. ఇదిలా ఉంటే మార్చి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రాంగ్ రూట్, ఓపెన్ బూజింగ్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలు, పోలీస్ పల్లె నిద్రకు సంబంధించిన వివరాలను కూడా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరించారు. రాంగ్ రూట్లో వచ్చిన వారిపై 359 కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు 12,40,000 రూపాయలు జరిమానా వేశామన్నారు. ఓపెన్ బూజింగ్ కేసులు ఇప్పటి వరకు 3,145 నమోదు చేశామని, 3,202 మందికి జరిమానా విధించామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రదేశాలలో 215 గుర్తించామని, గంజాయి కేసులు 11 నమోదు చేసి 26 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. స్టార్టింగ్ ఇప్పుడు వచ్చారు సార్. అంటే మనం ఫ్లై చేసినప్పుడు గ్రౌండ్లో ఎంతమంది హెడ్ ఫోన్స్, థర్మల్ కెమెరా ఫ్లై చేయండి. మన వాళ్ళు చేస్తారా? చేశారు సార్. మనం
గ్యాంబ్లింగ్ కావచ్చు, బూజింగ్ కావచ్చు, గాంజా. కెమెరా డౌన్ చేశారండి. కెమెరా డౌన్, ఇది కెమెరా డౌన్, కెమెరా డౌన్. ఇది 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 కింద 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 ఉంది. ఫోటో చేసుకోవచ్చు. జూమింగ్ థర్మల్ మామూలు రిజల్యూషన్ లేదు. అవును సార్, టూ మచ్ ఇది. చాలా సార్. ఇది కూడా ఇది ఎక్కడో ఉన్నది, పక్కనే ఉంది. ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు, లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక 5 డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్ శాఖకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంజా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇదివరకు గ్యాంబ్లింగ్ ప్లేసెస్ కావచ్చు, లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో, ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు. సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. ఒక చోటకు పోవాలంటే 1 కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి. పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలియదు. సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది. అక్కడ మనుషులు లేకపోతే మనకు ఆ హాఫ్ డే వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే, మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్. దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది, మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది. దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది. ఈవెన్ లా అండ్ ఆర్డర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తున్నాం. పబ్లిక్ యొక్క మూమెంట్, వెహికల్ యొక్క మూమెంట్. సో దాంతో మనకి ఎక్కడా కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం, మ్యాక్సిమం పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీసు కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి ఇవి మరి కొన్ని మనకి ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు మనకు దాదాపు ఒక 30 lakhs ఇచ్చారు. దాంట్లో 15 లక్షలు ఈ కెమెరాస్ కోసం, ఇంకా 15 lakhs డ్రోన్స్ కోసం ఇంకో 15 lakhs CCTV కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈరోజు ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేయాలంటే మనుషులు కావాలి, రిసోర్సెస్, కొత్త టెక్నాలజీ, కొత్త వ్యవహారం. సో దానికి సంబంధించి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటిదాకా 40 మంది మా పోలీస్ మెన్కి అందరికీ కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 20 మంది AR కాంపోనెంట్, అట్లాగే 20 మంది సివిల్ కాంపోనెంట్కి అందరికీ కూడా వచ్చినప్పటి నుంచి లాస్ట్ 1.5 months నుంచి రెగ్యులర్గా ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 40 మంది ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఇమీడియట్గా మాకు కూడా మెన్ యొక్క షార్టేజ్, అంటే దాన్ని ఫ్లై చేసే మాకు సామర్థ్యం లేదనో దానికోసం అని చెప్పి ఆ రీజన్స్ తోటి మేము వాడకుండా ఉండకుండా ఈ పర్చేజ్ చేసే లోపలే మామూలు కూడా కొంత వాళ్ళకి టెక్నికల్గా నైపుణ్యము ఇదంతా ఇప్పించి వాళ్ళని కూడా సంసిద్ధం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ డ్రోన్స్ తోటి మన తిరుపతిలో మనం మరింత ఎఫెక్ట్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక. కోట పట్టణంలోని ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం కొద్దిసేపు రసాబస. గూడలి గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.